సాగు కష్టాల్లో తమకు తోడుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ రెక్కలు ముక్కలు చేసుకొని తమ కోసం పాటుపడుతున్న ఆ మూగ జీవాలను రైతులు మొక్కుతున్న ఆ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. పుడమి తల్లి సాక్షిగా సాగు కష్టాల్లో తోడుగా నిలుస్తూ వస్తున్న ఆ మూగ జీవాలకు తమ ఆత్మసాక్షిగా శిరస్సు వంచి మరీ పాదాభివందనం చేస్తూ మొక్కుతున్న ఆ రైతులు మాత్రం తన నిబద్ధతనైతే చాటుకున్నారు. వ్యవసాయ రంగంలో రైతన్నలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ మరో తోడుగా నిలుస్తూ ఆత్మస్థైర్యంతో రైతన్నలు ముందుకు సాగడానికి తమ పాత్ర వహిస్తూనే ఆ మూగ జీవాలు మాత్రం వడివడిగా రైతులతో కలిసి అడుగులు వేస్తున్న ఆ సందర్భంలో సాగు కష్టాలు తీర్చేటటువంటి ఆ పరిణామ క్రమంలో రైతులు తమను మొక్కడం చూసి ఆ మూగ జీవాలు సైతం మౌన రోదనకు గురవుతూనే కన్నీరు కార్చాయని చెప్పాలి. బంధం అనుబంధం ముందు, మానవాళి ప్రేమ ముందు మూగ జీవాలు సైతం మౌనంగా రోధిస్తూనే చలించిపోతాయని చెబుతున్న అపురూప దృశ్య కావ్యం ఇది. తమ సాగు కష్టాలలోనూ తోడుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ తమతో పాటు తమ రెక్కలు ముక్కలు చేసుకుంటూ సాగు కష్టాలను తీరుస్తున్న తమ మూగ జీవాలను మొక్కుతున్న ఆ రైతుల తీరు మూగ జీవాలకు రైతాంగానికి ఉన్న బంధం అనుబంధాన్ని తెలియజేస్తుంది. నింగి నేల సాక్షిగా పంచభూతాల సాక్షిగా తమ సాగు కష్టాలలో తోడుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్న ఆ మూగ జీవాలు సైతం తమలో ఒకటని, తమ కుటుంబ సభ్యులే అని ఆ రైతులు మాత్రం నూతన నిర్వచనం చెప్పిన ఆ రైతుల పనితీరు అపురూపం, అనిర్వచనీయమని చెప్పాలి. కష్టాల కావడి నెత్తుకున్నావు, కన్నీటి నీళ్ళల్లో ఆడుకున్నావు, కంటి పాపోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా, కంటి పాపోలే చూసుకున్నావే అమ్మా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటామే అమ్మా.